అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఈరోజు ఒక చాలా చాలా అతి ముఖ్యమైనటువంటి విషయం చెప్దాం అనుకుంటున్నానండి. అదేమిటంటే, ఇప్పుడు మనం దేశంలోని ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయో మనం అందరం కూడా గమనిస్తూనే ఉన్నాం. అదేంటంటే అంటే మన మధ్యలోనే ఉంటూ మనకు తెలియకుండా ఉగ్రవాద కార్యకలాపాలు ఎన్నో జరుగుతున్నాయి. ఇది ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు? ఎందుకు జరుగుతుందంటే దేశభక్తి లేకపోవడం వల్ల. దీని గురించే ఈరోజు నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా దేశభక్తిని పిల్లల మెదడులోకి ఎక్కించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం, మనం దేశంలోని ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాము. దానికి కారణం దేశభక్తి లేకపోవడం అండి. అందుకనే ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు కూడా, ప్రతి ఒక్క కుటుంబంలోని తల్లిదండ్రులు పిల్లలకి చిన్నప్పటి నుంచి దేశభక్తిని నేర్పండి, దేశభక్తి గురించి చెప్పండి. ఎందుకంటే అలాగే స్కూల్స్లో కూడా ప్రతి ఒక్క టీచర్ కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, పిల్లలని ఎలా తయారు చేయాలంటే దేశం కోసం ప్రాణాలైనా సరే ఇచ్చే ఆ ఆలోచన, ఆ మైండ్ సెట్ని ట్యూన్ చేయగలిగే స్థాయి టీచర్లకు మాత్రమే ఉంటుందండి మ్యాక్సిమం. కాబట్టి దయచేసి ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకి నా మనవి. ఎందుకంటే ఎవడు మంచోడో ఎవడు దుర్మార్గుడో తెలుసుకోలేకపోతున్నాం. అంటే ప్రతి ఒక్కళ్ళు అభద్రతా భావంతో బ్రతకాల్సి వస్తుందండి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే దేశభక్తి లేకపోవడం అండి. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా, భారతదేశం మొత్తం మీద ప్రతి ఒక్క తల్లిదండ్రులు, అలాగే ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అలాగే ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు మనందరం కలిసి పిల్లల్లోని దేశభక్తిని నింపినప్పుడు ఇప్పుడు జరుగుతున్న, ఎందుకంటే గతం అయిపోయింది, మనం ఏం చేయలేము. కాబట్టి భవిష్యత్తులో మంచి పౌరులుగా తయారు చేసుకున్నామంటే ఈ మన పిల్లలు, మన మనవల్లో, మన నెక్స్ట్ తరాలు ఆనందంగా బ్రతకడానికి అవకాశం ఉంటుందండి. ఒకసారి ఆలోచించండి. నేను చెప్పింది కరెక్టా కాదా? కామెంట్ చేయండి.